తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 15న ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ పాలకొల్లు దీప్తి స్కూల్ విద్యార్థినులు మారుతి థియేటర్ సెంటర్లో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రావూరి అప్పారావు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే 2K రన్ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీని అరికడదాం. భవిష్యత్తు భారతవనిని ఆదర్శంగా తీసుకుందాం అంటున్న మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుదాం. సమాజంలో స్త్రీ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా అద్భుతమైన పాత్రలను పోషిస్తుంది. అటువంటి సమాజంలో కూడా స్త్రీని చిన్నచూపు చూస్తున్నారు. అటువంటి స్త్రీ జాతికి సమూనత్వం చేయడానికి మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆడపిల్లల్ని రక్షిద్దాం, భావితరాలకి మంచి చేద్దాం అనే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొందాం. ఆడపిల్ల భారం కాదు, ఇంటికి వెలుగు, జాతికి గౌరవం. శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆడపిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో 2014 నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సేవ్ ద గర్ల్ చైల్డ్, భ్రూణహత్యలు నిర్మూలిద్దాం, స్త్రీ సంపదను కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో చాలా అతిపెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి రేపు 15వ తేదీ ఆదివారం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా వేలాది మంది మహిళలతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా సమున్నతం చేయడానికి, వారందరూ కూడా ఈ 2K రన్ కార్యక్రమంలో పాల్గొనడానికి మా స్కూల్ నుండి విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు మా బోనం చిన్నబాబు గారికి, అలాగే మా ఉపాధ్యాయుని బృందానికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, రేపు తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వేలాదిగా పాలకొల్లు పట్టణంలోని, పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 2K రన్ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రామానాయుడు గారి యొక్క ఆలోచనలకి మనం సంకల్పం కలుగజేసినట్లయితే ఈ కార్యక్రమము ఎంతో అద్భుతంగా విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 15న ఉంగుటూరులో తలపెట్టిన మాలల మహాగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడలోని ప్రైవేట్ హోటల్లో జేఏసీ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని, వర్గీకరణకు పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల ఆమోదం కావాలన్నారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. లేని పక్షంలో న్యాయపరంగా ఆందోళనలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మాలల ఐక్యత, మాలల ఐక్యత, చలో గుంటూరు, హలో మాల, హలో మాల, హలో మాల. కాకినాడ నడిబొడ్డులోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం దేనికనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపు నుంచి ఎస్సీలు విడదీసే విధంగా కుట్రపూరితంగా ప్రజాప్రతినిధులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టే విధంగాను, 59 కులాలు కలిసి ఉండే విధంగాను మేమంతా కూడా మాలల పౌరుషం ఏదైతే ఉందో గుంటూరులోని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. మాల సంఘాలతో పాటు ఇతర కలిసి వచ్చేవారిని ప్రతి ఒక్కరు కూడాను 59 కులాలు కలిసి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరూ కూడా ఈ యొక్క సభకు తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నియమించిన ఎక్స్ సభ్య కమిషన్ వ్యతిరేకంగా ఈ నెల అంటే డిసెంబర్ 15న గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభ మాలల మహాగర్జనకు వేలాదిగా మాలలందరూ తరలి రావాలని పిలుపునిస్తున్నాం. మనం ఈరోజు వర్గీకరణ అనే అంశం ద్వారా మాల జాతిని అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ నుంచి కూడా మన జాతిని తప్పించాలనే ఒక కుట్ర అయితే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టాలంటే మాలలందరూ కూడా ఎవరు కారు ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఏదో వాహనం రూపంలో తరలి రావాలని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఒక అపోహ అయితే బయటకు వచ్చింది. ఈ సమావేశం వాయిదా పడినట్టు ఒక అపోహ బయటికి ప్రచారంలోకి వచ్చింది, కానీ ఈ సమావేశం వాయిదా పడలేదు. యథావిధిగా డిసెంబర్ 15నే నల్లపాడు గుంటూరులో జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం.
ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని సంఘాలకు కూడా ఒకే విధంగా మాలలు అనేవాళ్ళు తక్కువ సంఖ్యలో లేరు, ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారని మనం నిరూపించవలసిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే మాలల యొక్క భవిష్యత్తు దృష్ట్యా, మాలల యువత మరియు మహిళల యొక్క భవిష్యత్తు దృష్ట్యా కూడా ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మహిళలు, యువత పాల్గొని ఈ సమావేశాన్ని మనం జయప్రదం చేయాలి. ఈ సమావేశం జయప్రదంతో మన భవిష్యత్తు, మన కులం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాది సమావేశం, నేనే చేస్తున్నాను ఈ సమావేశం అనే భావంతో మీరందరూ కథలు రావాలని నేను కోరుతున్నాను. భవిష్యత్తులో కార్మికుల పక్షాన నిలిచి రాజీ లేని పోరాటాలను కొనసాగిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖ డివిజన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కు దక్కిన ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే దిశగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని, కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. 49% ఓట్ షేర్తో అఖండ విజయాన్ని అందించి సిస్టర్ ఆర్గనైజేషన్కి అందనంత ఎత్తులో నిల్చోబెట్టిన నా వాల్తేర్ డివిజన్ కార్మిక సోదర సోదరీమణులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాల్తేర్ డివిజన్ చరిత్ర చూసుకున్న ఎర్రజెండా యూనియన్కు కంచుకోట అన్న విషయాన్ని మరొక్కసారి మీ యొక్క ఓటు ద్వారా తెలియచేసినందుకు వాల్తేర్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, రాబోయే రోజుల్లో కూడా అనేక కార్మిక సమస్యల పట్ల మీ తరఫున రాజీ లేని పోరాటాన్ని చేస్తుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. కామ్రేడ్ పీకే పట్సాని గారి సమర్థవంతమైన నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం, కార్మికుల పక్షాన నిలబడ్డాం, అనేక విజయాలను సాధించాం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనైతే కానివ్వండి, యాజమాన్యం అనుసరించే నిరంకుశ వైఖరిని కానివ్వండి, పనిభారం పెంచుతూ పోవడం అయితే కానివ్వండి, సేఫ్టీ విభాగాలలో ఉన్న భారీ వేకెన్సీస్ని ఫిలప్ చేయకుండా ఉంచడం వల్ల జరుగుతున్న పని ఒత్తిడి విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ రాజీ లేని పోరాటాన్ని చేస్తుందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎర్రజెండా చేసే పోరాటాలకు మీ యొక్క మద్దతును పూర్తిగా అందిస్తారని విశ్వసిస్తూ మీరు ఇచ్చిన ఈ అఖండమైన విజయానికి మీకు మరొక్కసారి సవినయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ భారతదేశంలోనే రైల్వేలలో అతిపెద్ద ఫెడరేషన్. కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో ఈ ఫెడరేషన్కు భారతదేశంలో ఉన్న కార్మికులందరూ అఖండ విజయాన్ని అందించారు. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఫెడరేషన్ వరకు కూడా అందించిన ఈ విజయం అనన్య సామాన్యమైనది. ఈ విజయం మాకు మీరు చెప్పినట్లే ఒక గురుతరమైన బాధ్యతను మా మీద ఉంచింది. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ పాక్ సరిహద్దులో పోరాడి భారత్ ను గెలిపించి వచ్చాడా అంటూ వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలిపారు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు. సినిమా హీరోది వ్యాపారం, డబ్బులు పెట్టాడు, వసూలు చేసుకున్నాడని ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్లో తమ ప్రమేయం లేదని, ఫిలిం స్టార్, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఏమీ ఉండవన్నారు. नहीं, जब आप राहुल आप इतने बार एक इंसान को पुलिस स्टेशन तक लेकर गए तो आप इतना चर्चा कर रहे, एक महिला का जान चले गए, वो जान के कोई परवाह नहीं, आप एक क्वेश्चन भी नहीं पूछे वो परिवार कैसे है, वो गरीब परिवार, इनका ही फैन थे, उनका जान चले गए. अरे उनके परिवार, एक बेटा अभी अस्पताल में है 11 दिन से, वो अभी कोमा में है, अभी बाहर नहीं आया. वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है तो उनका जीवन कैसा आगे जाएंगे. आप एक सवाल भी उसके बारे में नहीं पूछा. एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए, पैसे कमाए, उसमें क्या, इसमें क्या लेना देना है, आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है. आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़िया है, पिक्चर बनाए, पैसे कमा लिए.
घर चला गया। मेरे लिए कोई फैंस रहना, मैं किसी का फैन नहीं हूँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలిచ్చి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారు. సీఎం చంద్రబాబు రైతులను పూర్తిగా దగా చేశారన్న వైసీపీ నేతలు పిన్నెల్లి, విడుదల రజని. అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం. 6 నెలల పాలనలోనే చంద్రబాబు తేలిపోయారంటూ వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఆక్షేపణ. జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్న హైందవ శంకరవం సభను విజయవంతం చేయాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పోరాడి ఇండియాను గెలిపించి వచ్చాడా? అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.